అదేం చెప్పారు అన్నప్పుడు వీళ్ళు అడిగారు కూడా, హైటెక్ సిటీ సంపద ఆ తర్వాత కాలంలో వచ్చింది కానీ నువ్వు ఉన్నప్పుడు రాలేదు కదా అని కూడా అడిగారు. అడిగితే నా విజన్ జనానికి తెలుసు, మీరు నమ్మకపోవచ్చు, మీకు నచ్చకపోవచ్చు అని కూడా అన్న టైంలో ఆ విధంగా ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చెప్పింది ఎలా అంటప్పుడు, అప్పుడు మీరు అన్నట్టు వనరులు ఏంటి అని అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ బోల్డని సహజ వనరులు ఉన్నాయి, బోల్డని గనులు ఉన్నాయి, అట్లాగే ఎర్రచందనం ఉంది, ఎర్రచందనం అమ్మినా చేసేయచ్చు, గనులు అమ్మినా చేసేయచ్చు అని చెప్పారు. చాలా ఉన్నాయి గనులు మనకి. మొత్తం ఇవాళ చూస్తే అది నాయకులు తింటున్నారు గనులు, తింటున్నారు తినేసి. అదే కదా ఇప్పుడు ఎవడు అధికారంలో ఉంటే వాడికి వెళ్తున్నాయి ఆ గనుల డబ్బులు. ప్రభుత్వానికి 100 రూపాయలు ఇస్తారు, నాయకుడికి 1000 రూపాయలు ఇస్తారు, ఆ వ్యాపారస్తుడు 500 తింటాడు. ఇది గనుల్లో సంపాదన. ఇది ఎవడి చేతిలో గనులు, ఎవడి అధికారంలో ఉంటే వాడి చేతిలోనే గనులు. దీనివల్ల రాష్ట్రానికి కలిసి వచ్చేది ఏమి లేదు. వాస్తవంగా రాష్ట్రానికి రావాల్సిన సొమ్ము ఇలా తినేస్తున్నారు. అందుకనే కదా అతన్ని మర్డర్ చేసింది. విశాఖపట్నంలో ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యేనే కదా అతను. అవును, మావోయిస్టులు చంపేసి. అంటే ఏంటి, అక్కడ గనులు తవ్వకాలు అయితే జరిగిపోతున్నాయి, ప్రభుత్వానికి ఆదాయం. అంటే ఈయన రాష్ట్రానికి కాకుండా ఆదాయం వ్యక్తిగతంగా సంపాదించుకునే ప్రయత్నం చేశారు. అందువలన రాష్ట్రానికి ఆదాయం అతి పరిమితంగా ఉంది. ఎప్పటికైనా సరిగ్గా గనులన్నిటి కనుక అధికారికంగా అమ్మి చేస్తే రాష్ట్రానికి కనీసం 50,000 కోట్లు వస్తుంది ఏడాదికి. నాకున్న అవగాహన మేరకు 50,000 కోట్లు మినిమం, మాక్సిమం 80-90